వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఇక్కడ ఆదోని నియోజకవర్గంలో సాయి ప్రసాద్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో ఈరోజు రిలే నిరాహార దీక్షలకు మొదటి రోజుగా ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మెగా డిఎస్సి 2025లో జరిగినటువంటి అవకతవకలు, అలాగే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు రాజీనామా చేయాలనేటువంటి మొదటి ఉద్దేశం మాది. ముఖ్యంగా చూస్తే 2025 జీవో ప్రకారం వారు నోటిఫికేషన్ ఇచ్చి 16,000 చిల్లర ఉద్యోగాలు ఇచ్చారు. అంతవరకు మేమందరం కూడా సబబుగా అందరూ మేము ప్రకటిస్తా ఉన్నాం. కానీ అక్కడ జరిగినటువంటి అవినీతిని ఈ రోజు మేము ఎత్తి చూపుతా ఉన్నాం. వాళ్ళు అవినీతి జరగట్లేదని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎక్కడ జరిగింది అవినీతిని ప్రజలకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ రిలే నిరాహార దీక్ష చేస్తూ ప్రజలకి ఈ ఉద్యమాన్ని తీసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ రావటం జరిగింది. ముఖ్యంగా చూస్తే డిఎస్సి నోటిఫికేషన్, దానికి ఒక కన్వీనర్ అనే ఉంటారు. ఆ కన్వీనర్ ని తప్పించి ఆ కన్వీనర్ ప్లేస్ లో ఒక ఎస్సీఆర్టీ అనేటువంటి డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున డిఎస్సి ఎగ్జామ్స్ జరగడం జరిగింది. అంటే అక్కడ ఉండేటువంటి ప్రక్రియ అంతా కూడా అవుట్ సోర్స్ ద్వారా ఈ రోజున ఈ ఎగ్జామ్ జరగడం జరిగింది. మరి అవుట్ సోర్సింగ్ అనేటువంటి వారు ప్రైవేట్ ఉద్యోగమే, అది సింపుల్ గా చెప్పాలంటే. అటువంటి ఉద్యోగుల ద్వారా ఈరోజు ఈ పరీక్ష నిర్వహించి అది డిజిటలైజేషన్ చేస్తూ కంప్యూటర్లు ఎక్కించడం కూడా, అంటే వీళ్ళందరికీ కూడా ఈ పేపర్ లీకేజ్ అయింది అనేటువంటిది మనందరికి తెలుస్తున్నటువంటి విషయమే. మరి అటువంటి అవుట్ సోర్సింగ్ జాబ్ లో ఉన్నటువంటి నవీన్, ఆయన కృష్ణా జిల్లాలో సెకండ్ టాపర్ గా రావడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళు సోషల్ టీజీటీలో వాళ్ళు 6th ర్యాంక్ రావడం కూడా జరిగింది. మరి ఈ రకంగా చూస్తే ఇది ఖచ్చితంగా అవినీతి జరిగింది అనేటువంటిది మనం ప్రతి ఒక్కరూ చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అంతేకాకుండా ఈరోజు చూస్తే స్పోర్ట్స్ కోటాలో ఏదైతే స్పోర్ట్స్ కోటాలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి జీవోను 74 అనేటువంటి జీవోలో ఆ రోజున 2% ఉన్నటువంటి ఆ జీవోలో ఆ రోజు ఎవరైతే అన్ని అర్హతలు ఉండి రిటర్న్ ఎగ్జామ్ కూడా రాసి అది సెలెక్ట్ అయిన వాళ్ళకే ఆ రోజు స్పోర్ట్స్ కోటాలో ఇచ్చేటువంటి పరిస్థితి. కానీ ఈ కూట ప్రభుత్వం వచ్చాక జీవో నంబర్ 441 తీసుకొని వచ్చి అక్కడ 2% నుంచి 3% పెంచి రిటర్న్ ఎగ్జామ్ లేకుండా వారు సెలెక్షన్ చేయడం జరిగింది. మరి ఇమ్మీడియట్ గా ఆ ఎగ్జామ్ అయిపోయి అంతా అయిపోయాక రిజల్ట్స్ వచ్చాక దాన్ని జీవోని మళ్ళీ 56గా మార్చి గతంలో 74 జీవోలో ఏదైతే ఎలిజిబిలిటీ ఉందో, అంటే అన్ని అర్హతలు ఉండి రిటర్న్ ఎగ్జామ్ రాయాలి కాబట్టి మళ్ళీ రిటర్న్ ఎగ్జామ్ తీసుకొచ్చి పెట్టారు. మరి ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ జీవోని కరెక్ట్ అనుకున్నప్పుడు ఎందుకు మళ్ళీ జీవో మార్చాలి? సో దీన్ని బట్టి కూడా ప్రజలందరూ ప్రశ్నిస్తా ఉన్నారు. అంటే ఇక్కడ అవతవకలు జరిగినాయి అనేటువంటిది. ముఖ్యంగా చూస్తే ఈ స్పోర్ట్స్ కోటాలో ఉన్నది కూడా ఎవరయ్యా గౌరవాధ్యక్షులు అని అంటే, ముఖ్యంగా చూస్తే ఆందాల వలస తెలుగుదేశం ఎమ్మెల్యే గారు, అలాగే నారా లోకేష్ గారి సడ్డకుడైనటువంటి విశాఖపట్నం ఎంపీ భరత్ గారు ఉన్నారు. అంటే వీరిద్దరి మధ్యలోనే జూడో ఒకటి, సాఫ్ట్ బాల్, వీళ్ళ వారికి మాత్రమే రావటం జరిగింది. ఇంకా ముఖ్యంగా మనందరికీ తెలిసినటువంటిది పేకాటలో ఉన్న వారికి కూడా, అంటే బ్రిడ్జ్ గేమ్ అనేటువంటి పేకాటలో ఒక గేమ్ ఉంది. ఆ గేమ్ ను కూడా కండక్ట్ చేసి వాటి ద్వారా కూడా ఇవ్వటం జరిగింది. అంటే ఎక్కడ రిటర్న్ ఎగ్జామ్ లేకుండా ఇక్కడ చేతులు డబ్బులు మానేని చెప్పడానికి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే తెలుగుదేశం రాష్ట్ర ప్రభుత్వానికి లోగో ఏదైతే ఉంటుందో ఆ లోగో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా బేరసారాలు జరిగినాయి అనేటువంటిది మన ఆడియో వీడియోల ద్వారా చూడటం జరిగింది. 15 నుంచి 20 లక్షలు అడగటము. అంటే ఈ రకంగా చూస్తే ఇవన్నీ అవకతవకలు జరిగినాయి కాబట్టి మేము ఈ రోజున సిబిఐ ఎంక్వైరీ చేయాలనేటువంటి చెప్తా ఉన్నాం. ఇంకా నిన్న మొన్న చూస్తా ఉంటే మన ఆదోళన మాట్లాడటం జరుగుతా ఉంది. ఇది కోర్టు కొట్టేసింది అని. కోర్టు కొట్టేయలేదండి. ఇది ఎంతసేపు ఉన్నా హైకోర్టులో బిల్లు వేశారు మా ఎమ్మెల్సీ గారు ఒక ఆయన పర్వత చంద్రశేఖర్ రెడ్డి గారని. ఆ బిల్లు ఎంక్వైరీ చేసేటప్పుడు ప్రజా ప్రతినిధులకు సంబంధించినది కాదు, ఇది ప్రజలకు సంబంధించినటువంటిది తిరస్కరణకు గురైంది తప్ప ఇది దీన్ని కొట్టివేయటం కాదనేది ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా చూస్తే ఈ రాష్ట్రంలో వారు ఏదైతే చెప్పారో మేనిఫెస్టోలో పెట్టారో నిరుద్యోగ భృతి అనేటువంటిది, ఆ నిరుద్యోగ భృతి
లేదా 20 లక్షల ఉద్యోగం ఇస్తామని చెప్పారు. 20 లక్షల ఉద్యోగాలు లేవు. ఈ రోజున నిరుద్యోగ వృత్తి కూడా లేదు. ఈ రాష్ట్రంలో సుమారుగా 26 నెలలు అవుతా ఉంది. ఈ రోజు వరకు కూడా నెల 3,000 ఇస్తా అని చెప్పి ఈ రోజు వరకు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన, విద్యా దీవెన అనేటువంటిది ఎవరి క్వార్టర్ కు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేవారు. మరి ఈ రోజున 24 నెలలు అయితే కూడా రమారమి 10,000 కోట్లు ఈ రోజు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏ రకంగా చూసినా కూడా ఈ కూటమి ప్రభుత్వం ఎత్తిపోయిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతినిధులకు, మీడియా మిత్రులకు అందరికీ మరొకసారి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.